హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే మార్నింగ్ ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. వాయిలెట్ కలర్ క్లాత్ పైన రెడ్ అలాగే గోల్డ్ కలర్తో ఈ డిజైన్ అయితే వేస్తున్నాను అనమాట. లెఫ్ట్ సైడ్ అయిపోయింది, బూటీస్ అనేది పెడుతున్నాను. ఈ డిజైన్ చాలామందికి వేసానండి. చాలా బాగుంటుంది, రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, అలాగే చూడడానికి కూడా మంచి లుక్ అనేది వస్తుందన్నమాట. హ్యాండ్స్కి మంచిగా లైన్స్ అనేది వస్తాయి. ట్రెండింగ్కి తగ్గట్టుగా ఉంటుందన్నమాట ఈ డిజైన్ చాలామందికి వేసానండి. మన వీడియోస్లో ఉంటుంది చూడండి, చాలాసార్లు చూపించాను కూడా. చాలా బాగుంటుందన్నమాట. అయితే ఒక్కొక్కసారి పొద్దున్నే మిషన్ స్టార్ట్ చేసుకొని ఈరోజు వర్క్ కొంచెం ఎక్కువగా కంప్లీట్ చేసుకోవాలి, ఒకవైపు బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాము. కాకపోతే మనము ఎంత గట్టిగా అనుకుంటామో ఒక్కొక్కసారి అది అలా పెండింగ్ అయిపోతూ ఉంటుందన్నమాట. నేను ఈరోజు 9కే స్టార్ట్ చేశానండి మిషన్. తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకొని బ్లౌజులు కట్ చేసుకున్న తర్వాత కుట్టేద్దాంలే అనుకున్నాను. బట్ ఏదో ఒకటి అయిపోయి అది అక్కడే ఆగిపోతుంది. మనం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కుట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎక్కువగా కంప్లీట్ అయిపోతాయి. కాకపోతే మనము ఒకలాగా థింక్ చేసుకొని ఈరోజు ఇన్ని కుట్టుకోవాలి, ఈరోజు ఈ పని చేసుకోవాలి అని ఏ రోజైతే అనుకుంటామో ఆ రోజే నిజంగా పెండింగ్ అనేది పడిపోతూ ఉంటుంది. అవును కదా? మీకు కూడా అలాగే జరిగిందా అనేది కూడా ఒకసారి నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే ఒకవైపు లెఫ్ట్ సైడ్ అలాగే బూటీస్ అయిపోయాయి, ఇంకొక వైపు రైట్ సైడ్ అనేది పెట్టేశాను అనమాట. పెట్టేసి థ్రెడ్ మార్చుకుంటూ నేను ఇంకా మిషన్ దగ్గరే కూర్చొనిపోయాను. ఒక బ్లౌజు నైట్ వర్క్ చేసి స్టిచ్ చేశాను అనమాట. దానికి హెమ్మింగ్ అనేది చేసేస్తున్నాను. యాక్చువల్లీ హెమ్మింగ్ నేను బయటకి ఇచ్చేస్తానండి. అంటే బ్లౌజెస్ ఎక్కువగా ఉన్నప్పుడు 10 రూపీస్కి ఒకటి అట్లాగా బయటకే ఇచ్చేస్తాను. కాకపోతే ఈ మధ్యలో ఒక నెల పైన నుంచి నేను బ్లౌజెస్ ఏం కుట్టట్లేదు కదా, సో కొంచెం తక్కువగానే ఉన్నాయి. పని తక్కువగా ఉన్నప్పుడు ఎందుకులే ఇచ్చేయడము, మనమే వేసుకుంటే అయిపోతుందిలే అని చెప్పేసి నేనే హిమ్మింగ్ అయితే చేస్తున్నాను. ముందు మిషన్ పెట్టేసుకొని థ్రెడ్ తెగిపోయినప్పుడల్లా దాన్ని చూసుకుంటూ దాని ముందే కూర్చొని హిమ్మింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. అయితే ఏ బ్లౌజ్కైనా కూడా 10 రూపీసేనండి. అంటే హిమ్మింగ్ ఉన్నా లేకపోయినా, ఓన్లీ ఉక్సులు కాజలు వేసుకున్నా అలాగే పంపకం చేసినా కూడా 10 రూపీసే అనమాట. మనము వర్క్ చేసిన బ్లౌజ్ స్టిచ్ చేస్తే దానికి ఎక్కువగా పని అనేది ఏమీ ఉండదు. జస్ట్ నడుం పట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి దానికి పైపింగ్ కూడా వేసుకుంటే ఆ నడుం పట్టి కూడా ఉండదు. మామూలుగా ఉక్సులు కాజలు కుట్టుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలలో అయిపోయే పనికి 10 రూపాయలు ఎందుకులే అనిపించి ఒక్కొక్కసారి నైట్కి నైట్ అయినా నేనే కుట్టేస్తూ ఉంటానండి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ అయితే చూసేయండి. ఇది వచ్చేసి టోటల్ బ్లౌజ్ లుక్ అనమాట. గోల్డ్ అలాగే గ్రీన్, బ్లూ, ఆరెంజ్ 4 కలర్స్తో ఈ డిజైన్ అనేది వేశాను. చాలా బాగుంటుందండి. ఈ డిజైన్ నేను చాలా రోజుల నుంచి వేసుకుందాం అనుకున్నాను. కాకపోతే చాలామంది వేసుకుంటున్నారు కదా, ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ అసలు వర్క్ వేయక అలాగ పక్కన పెట్టేశాను అనమాట. ఏదైనా ఒక కొత్త డిజైన్ వచ్చినప్పుడు వేసుకుందాంలే అని ఆగిపోయాను. కాకపోతే ఈ డిజైన్ చూసిన ప్రతిసారి ఈ డిజైన్ వేసుకోవాలి అనిపిస్తుంది. కట్ వర్క్ వస్తుంది. అలాగే శారీ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఆరెంజ్ కలర్ శారీ, బార్డర్ వచ్చేసి గ్రీన్ అలాగే వాయిలెట్, ఆరెంజ్, గోల్డ్తో ఉందన్నమాట. సో ఈ కలర్స్ని యూజ్ చేసి నేను బ్లౌజ్ అయితే ఇలాగ డిజైన్ చేశాను. కట్ వర్క్ అనేది వస్తుంది. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టోన్స్ పెట్టేశాను. హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలాగ 4 స్టెప్స్ అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇంకొక బ్లౌజ్ అనేది కుట్టేశాను అనమాట. ఇది వచ్చేసి నేను వర్క్ చేసింది కాదు, మీషోలో ఆర్డర్ చేసుకున్నారంట. 400 రూపీస్ అని చెప్పారు కస్టమర్. సో ఈ బ్లౌజ్ అయితే కుట్టేశాను అనమాట. పింక్ కలర్ క్లాత్ పైన గోల్డ్ జరీ అలాగే గ్రీన్ కలర్తో ఈ డిజైన్ అనేది వేశారండి. హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది, అలాగే బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. బూటీస్ అనేది ఇచ్చేసారు. బాగుంది, డిజైన్ బాగుంది. కాకపోతే దీంట్లో మీకు ఒక మిస్టేక్ అనేది నేను చూపిస్తాను. మీకు కనుక కనిపిస్తే ఏ మిస్టేక్ ఉంది అనేది నాకు ఒకసారి కింద కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే హిమ్మింగ్ కూడా చేసేయాలన్నమాట. ఇది హిమ్మింగ్ అయితే నేనే చేస్తాను, ఎందుకంటే వర్క్ వేసిన బ్లౌజెస్కి హిమ్మింగ్ మ్యాక్సిమం నేను వేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే టైం తక్కువగా ఉంటుంది, మనకు డబ్బులు సేఫ్ అయినట్టుగా కనిపిస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేనే వేసుకుంటాను. మామూలుగా ఇంకా డైలీ వేసుకునే బ్లౌజెస్ ఉంటాయి కదా, కాటన్, అలాగే శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే కంపల్సరీ హిమ్మింగ్ అనేది చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. ఆ టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకొక బ్లౌజ్ కుట్టుకుంటే కొంచెం బెటర్గా మనీ అనేది వస్తుంది అన్నట్టు ఆలోచిస్తాను. అయితే దీంట్లో మీకు ఒక చిన్న
ఏంటి తప్పనేది ఉందన్నమాట. అదేంటంటే ఒక హ్యాండ్కి పికాక్ అనేది ముందు వైపుకు చూపిస్తుంది, ఇంకొక హ్యాండ్ పికాక్ అనేది వెనకాల వైపుకు చూపిస్తుంది. అంటే మన కుట్టడంలో ఏ మిస్టేక్ లేదండి, కుట్టడం పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే వర్క్ చేసే వాళ్ళే మిస్టేక్ చేశారనమాట. అదేంటంటే మనము వర్క్ చేసుకునేటప్పుడు డిజైన్స్లో మనకు హ్యాండ్స్ అనేది ఇస్తారు కదా, హ్యాండ్ ఒకటి ఎలా ఇచ్చారో అలాగే వేసుకోవాలి. కానీ ఇంకొక డిజైన్ వేసుకునేటప్పుడు మాత్రం హ్యాండ్ని ఆప్షన్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఒకవైపు తిరిగిన పికాక్ని ఇంకొక వైపుకు మార్చుకోవాలన్నమాట. అలా మార్చుకుంటేనే హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట. లేదు డిజైన్లో ఎలా ఇచ్చారు మేము అలాగే వేస్తాము అనుకుంటే ఇట్లానే ఉంటుంది. ఒకటి ముందుకు చూస్తుంది, ఇంకొకటి వెనక్కి చూస్తుంది. మనకు క్లాత్ పైన మ్యాంగోస్ కానీ ఫ్లవర్స్ కానీ ఇట్లాంటి పికాక్స్ కానీ ఇచ్చినప్పుడు ఒకసారి చూసుకోవాలన్నమాట. మనము వర్క్ కరెక్ట్గా వేసుకుంటేనే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కూడా కరెక్ట్గా చేస్తారు. సో ఇదైతే మిస్టేక్ అండి. ఇంత పెద్ద మిషన్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఇట్లాంటి మిస్టేక్స్ అనేది చేస్తారు. కాకపోతే బయట వాళ్ళకి అది అర్థం కాదు, వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే దాంట్లో ఎట్లాంటి మిస్టేక్స్ ఉన్నాయి అనేది అర్థమైపోతుంది. అలాగే ఈ మీషోలో వర్క్ చేసిన బ్లౌజెస్కి మీకు ఫ్రంట్ అనేది స్ట్రైట్ కట్లో ఇస్తారండి, క్రాస్ కట్ ఇవ్వరు. నేను ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా అది కూడా చూశాను అనమాట, స్ట్రైట్ కట్లో ఉంది. కొంతమందికి స్ట్రైట్ కట్ అనేది అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే ముందు ఫ్రంట్ పార్ట్ సరిగ్గా కుదరదు అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఒకసారి మీరు బయట కొనాలన్నా అలాగే వర్క్ చేయించుకోవాలన్నా కూడా రెండింటికి డిఫరెన్స్ అలాగే ఏ మిస్టేక్స్ ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచించి మీరు బ్లౌజెస్ అనేది తీసుకోండి. సో ఈరోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మధ్య మధ్యలో ఆపుతూ వీడియోస్ అనేది వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్నది రోడ్కి దగ్గరలో ఉన్నామన్నమాట. సో వెహికల్ సౌండ్స్ అనేది వస్తుంది. అందుకని చెప్పేసి వెహికల్ వచ్చినప్పుడు ఆపేసి మళ్ళీ వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఒక్కొక్కసారి వాయిస్ డౌన్ వస్తుంది, ఒక్కొక్కసారి వాయిస్ ఎక్కువ వస్తుంది. సో ప్లీజ్ అండి కొంచెం అర్థం చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ అనేది చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.